ఈ అబ్బాయి తన చేతిలో ఉన్న ఫుడ్ని ఒక బెగ్గర్కి ఇచ్చాడు. కానీ ఆ బెగ్గర్ ఆ ఫుడ్ని తన ఫోన్తో ఫోటో తీశాడు. వెంటనే ఆ ఫుడ్ డబల్ అయిపోయింది. ఆ అబ్బాయి షాక్ అయ్యేలోపే ఆ బెగ్గర్ తన ఫోన్ని అతనికి ఇచ్చేశాడు. ఈ ఫోన్ దేన్నైనా కాపీ చేస్తుంది అని చెప్పి ఆ బెగ్గర్ మాయమైపోయాడు. ఆ అబ్బాయికి నమ్మకం కలగలేదు. ఎవడో మోసం చేస్తున్నాడని అనుకుంటాడు. సరే అని ఒక లగ్జరీ కార్ని ఫోటో తీస్తాడు. వెంటనే సరిగ్గా అలాంటిదే ఇంకో కారు పక్కన ప్రత్యక్షమవుతుంది. ఆ అబ్బాయి హ్యాపీగా కారు ఎక్కబోతూ ఉంటే ఒక ఆవిడ వచ్చి నా కారులో ఎందుకు కూర్చుంటున్నావని నిలదీస్తుంది. మీ కారు అటుపక్కనుంది చూడండి అని అతను చెబుతాడు. తను చూసుకొని అవునని నవ్వి సారీ చెబుతుంది. కానీ ఆమె చేతిలో ఉన్న బాక్స్ మీద గోల్డ్ బార్స్ అని రాసి ఉండడాన్ని అతను చూస్తాడు. ఒక ఫోటో తీసుకోవచ్చా అని అడుగుతాడు. తను కూడా సరే అని బాక్స్ ఓపెన్ చేయగానే అతను ఫోటోని తీసుకుంటాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోగానే అవే బంగారు బిస్కెట్లని కాపీ చేశాడు. తర్వాత వాటిని అమ్మడానికి వెళ్తే అదే అమ్మాయి అక్కడ మేనేజర్గా కనిపించింది. అతను గోల్డ్ ఇచ్చి క్యాష్ని తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళి ఆ డబ్బునంతటిని బెడ్ మీద పోసి ఫోటో తీసుకున్నాడు. అలా ఒక్క రోజులోనే కోటీశ్వరుడు అయిపోయాడు. తర్వాత బట్టలు కొనడానికి మాల్కి వెళ్తాడు. అక్కడ మళ్ళీ ఆ అమ్మాయే కలుస్తుంది. తను అతనికి మంచి డ్రెస్సులు సెలెక్ట్ చేసి అతనికి తెలియకుండానే బిల్లు కట్టేస్తుంది. ఈ విషయం తెలిసి అతను ఫీల్ అవుతాడు. నేను మీకేమైనా హెల్ప్ చేయాలా అని అడిగితే తన తాతయ్య బర్త్డే గిఫ్ట్ కోసం రమ్మని అడుగుతుంది. వాళ్ళు వాచ్ షోరూమ్కి వెళ్ళినప్పుడు తనకి ఒక స్పెషల్ వాచ్ నచ్చుతుంది. కానీ అది సేల్కి లేదని షాప్ ఆమె చెబుతుంది. ఆ అమ్మాయి చాలా డిసప్పాయింట్ అవుతుంది. అప్పుడు ఇతను సీక్రెట్గా ఆ వాచ్ని ఫోటో తీసుకుంటాడు. వెంటనే దాన్ని కాపీ చేసి ఆ అమ్మాయికి గిఫ్ట్గా ఇస్తాడు. తర్వాత తనని ఒక రిక్వెస్ట్ అడుగుతాడు. వాళ్ళ స్టోర్లో ఉన్న లాకర్ చూడాలని ఉందని చెబుతాడు. ఆ అమ్మాయి కూడా సరేనని తీసుకుని వెళ్తుంది. ఆ లాకర్ లోపలికి వెళ్ళగానే ఇతను ఫోన్ తీసి ఫోటోని కొట్టుకుంటాడు. అంతే, అక్కడ ఉన్న గోల్డ్ మొత్తాన్ని కూడా ఇంటికి తీసుకొని వచ్చి కాపీ చేసుకుంటాడు.